హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా మీకు మా భోగి వ్లాగ్ చాలా నచ్చింది కదా! థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇదొచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్. అక్కడ ఒక చుక్కలా కనిపిస్తా ఉంది. అదే అనమాట దేవుడి నామాలు. కొండలు అసలు కనిపించట్లేదు. మేము 5కే లేసేసాము. ముగ్గురం అలారం పెట్టుకొని మరీ లేసాము. హ్యాపీ సంక్రాంతి! శిరీష హ్యాపీ సంక్రాంతి! మోహన హ్యాపీ సంక్రాంతి! మోహన హ్యాపీ సంక్రాంతి! శిరీష హ్యాపీ సంక్రాంతి అక్క. థ్యాంక్ యూ. వచ్చేసారండి. చెప్పు ఫిజు గుడ్ మార్నింగ్ చెప్పు. మొన్న ఏం మొన్న వాడు ఫోన్ దూరిపోతున్నాడు. గుడ్ మార్నింగ్ చెప్పమని చెప్పట్లేదు. గుడ్ మార్నింగ్ చెప్పురా. గుడ్డు కదా చెప్తాడు. ఏం చెప్పట్లేదు. మన వాడు మారిపోయాడు కానీ వేస్ట్ అయిపోయాడు వాడు అసలు. గుడ్ మార్నింగ్ చెప్పురా అది కింద ఏమీ లేదు ఏంట్రా. అవ్వ నువ్వు చెన్నైకి వెళ్తానన్నావు మానేసావా? వాళ్ళు రాలేదా? పండగలు కదా అయిపోయినాక తీసుకెళ్తాడే మరి. మా బూచమ్మ అవ్వేమంటే చెన్నైకి వెళ్ళాలి, వాళ్ళ మనవడి దగ్గరికి వెళ్ళాలి, మనవడు వచ్చి తీసుకెళ్తారు, పండగకి ఇక్కడ ఉండను అనేసి ఏదో చెప్పింది ముందు రోజు. లాస్ట్కి ఇక్కడే ఉంది, ఇక్కడే పడుకుంది. ఏమంటే ఇంకా వెళ్ళలేదంట. ఏమంటే వాళ్ళ మనవడు వచ్చి ఇంకా తీసుకుని వెళ్ళలేదంట. ముగ్గురం ఏమంటే 5కి లేచేసి స్నానాలు చేసుకుందాము అనేసి అనుకున్నాం. మా మోహన 4 నుండి లేసే ఉందంట, కానీ బయటికి రాలేదంట, లోపలే పడుకొని ఉందంట. 4 నుండి లేసే ఉన్నాను అక్క అనేది. స్నానం చేయలేదు ఇంకా అప్పటికి. శిరీష స్నానం చేసుకుంది. ఇంకా ముగ్గులు ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. నిన్న మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం ఏమేమి ముగ్గులు వేసుకోవాలి ఏంటి అనేసి. నేను మోహన్ ఒక ముగ్గు చెప్పాను, శిరీషని ఓన్గా ఒక ముగ్గు అనమాట. అంటే సంక్రాంతికి సంబంధించిన ఒక ముగ్గు వేసి శిరీష అని చెప్పున్నాను. అవును, అదే నేను చెప్పింది అది పోదని చెప్పేసి నిన్ననే కడిగితే పోతుంది అక్క అన్నావు. భలే ఉంది కదా గ్రీన్ ముగ్గు. ఇప్పుడు ఇది ఆరిపోయినాక కనిపించదులే కదా. నువ్వేం చిమ్ముతున్నావు? చిమ్మకూడదురా వాటర్ వేసినాక. అది అట్లా దానిపైన ముగ్గేయాలి. ఇంకా పోదు ఇంకా పోదు కదా మోహన. అది చిమ్మినా పోదు కదా. అది ముగ్గు. నేను వచ్చే లోపల వేసేసేయి, మళ్ళీ ఆంటీ తిట్టుకుంటా ఉంటారు అంటున్నా. ఇటు సైడ్ శిరీష వేస్తుంది, రైట్ సైడ్ ముగ్గురాయలు. టీ పెట్టేసావా? నీకోసం ప్లేస్ వదిలిపెట్టింది చూడు, కల్లాపు చల్లకుండా. మోహన నువ్వు సంక్రాంతి శుభాకాంక్షలు అంటే అదే ట్రాక్టర్ అన్న ఎవరో అంట. ఇంకా అలా ఇంటి దగ్గర ముగ్గులు వేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో. సంక్రాంతి అంటేనే ముగ్గులు. ఇంకా ఈ ఫెస్టివల్కి 15 days ముందు నుండి ముగ్గులు వేసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు ఎంత బాగుంటుందో. నేను కనుక ఇక్కడ ఉంటే నేను కూడా ముగ్గులు వేసుకుంటా ఉండి ముగ్గులు బాగా అలవాటు అయిపోయి భలే ఉంటుందేమో. నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మోహన శిరీష చెప్పాను, రోజు పూచమ్మ వేస్తూ ఉంటుంది కదా మోహన, ఈసారి మీ ఇద్దరు వేయండి మోహన, భలే ఉంటుంది అంటే వాళ్ళకి బాగా. అంటే మోహన పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తుంది అనమాట. కానీ ఇంక పూచమ్మ వచ్చినప్పటి నుండి మోహన వేయడమే మానేసింది. సో పండక్కన మనమే వేసుకుందాం మోహన అనేసరి చెప్పిన తర్వాత ఇంకా రోజు ఇంకా వేసుకుంటున్నాము. ముగ్గు అనుకొని ముగ్గు దగ్గరే ఉండిపోయాం అనుకోండి, మిగతావి చాలా పనులు ఉంటాయి కదా, ఇంకా మళ్ళీ అవి చేసుకోవాలి. అందుకే మళ్ళీ ఆంటీ తిట్టుకుంటూ ఉంటారు, ముగ్గు వేస్తూనే ఉన్నారు, ఇంకా ఇంతసేపు బూచమ్మకి ఇవ్వచ్చు కదా, మీరు వచ్చి ఇంట్లో పనులు చేసుకోవచ్చు కదా అనేసి అంటారు. అందుకని గబగబా చేసుకొని ముగ్గులు వేసేసుకొని ఇంట్లోకి వెళ్ళి పనులు చేసుకోవాలి ఇంకా అనేసి నేను సుదర్శన్ ఏమంటే అంకుల్కి తర్పణ వదలడానికి కపిల్ తీర్థంకి వెళ్తున్నాము. ఎవ్రీ ఇయర్ వెళ్తాం కదా, మీతో షేర్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే రాములవారి టెంపుల్ వస్తుంది. ఈ రాములవారి టెంపుల్ దగ్గర మా సుదర్శన్ రూమ్లో ఉండేవాడంట అప్పుడెప్పుడో చదువుకునేటప్పుడు. అది ఎప్పుడు చెప్తాడు, ఇయర్లీ వన్స్ చెప్తా ఉంటాడు. ఇటు సైడ్ వచ్చి ఆ మార్నింగ్ టైమ్స్ ఇట్లా వెళ్తాం కదా అదంతా. ఇంకా అట్లా టర్న్ అవ్వగానే కాళికమ్మ గుడి అనమాట ఇది పక్కనే. ఇంకా పొద్దున ఇలా వెళ్తుంటే చాలా టెంపుల్స్ అన్నీ ఇంకా ఓపెన్లో ఉంటాయి, భలే ఉంటుంది. ఇంకా ఇట్లా టర్న్ చేసామంటే సాయిబాబా టెంపుల్ వస్తుంది. సో ఇవన్నీ చూస్తూనే ఉంటాను, కానీ ఎప్పుడు ఒకసారి వెళ్ళాను. రాములవారి టెంపుల్ చాలాసార్లు వెళ్ళాను. ఇంకా పశుపతి, అది వచ్చేసి ఫస్ట్ సూపర్ మార్కెట్ తిరుపతిలో, చాలా ఫేమస్ అది. ఇంకా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇది. ఇంకా ఇలా వెళ్తూ ఉంటే పాలిటెక్నిక్ కాలేజ్ వస్తుంది. ఇంకా మా సుదర్శన్ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పుకుంటూ వస్తారన్నమాట, వింటూ వెళ్తూ ఉంటాను. మా సుదర్శన్ ఏమంటే ప్రొద్దుటూరులో 1 year చదివాడు పాలిటెక్నిక్, ఇంకా 2 years వచ్చేసి ఇక్కడ చదివాడు. ఇంకా జస్ట్ మీరు చూసారా దేవుడిని తీసుకెళ్తా ఉన్నారు. అది దేవుడు అనుకున్నాం, అంటే దేవుడే అంటారేమో దాన్ని తెలీదు. దాని లోపల ఏమంటే చక్రం లాంటిది ఉంది. సో అది ఊరేగింపుకుంటూ తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా సుదర్శన్ ఏమంటే ఏటీఎం దగ్గర ఆపాడు మనీ తీసుకోవాలి అనేసి. ఇంకా అక్కడ కపిల్ తీర్థం దగ్గర చేంజ్గా ఉంటే బాగుంటుంది అనమాట, అందుకనేసి మళ్ళీ చేంజ్ ఉంటుంది అనేసి ఇంకా తీసుకున్నాడు. అలాగే
ఇంకా ఇక్కడ టీ కాపాడు సుదర్శన్. ఇంకా మార్నింగ్ నేను మోహన శిరీష తాగేసాము. ఇంకా సుదర్శన్ అడిగితే అప్పుడు టీ వద్దన్నాడు. ఇంకా ఇక్కడ వరకు వచ్చి ఆ చలికి టీ తాగేసి వెళ్దాం బుజ్జు అన్నాడు. ఎంత చలి అంటే అంత చలి ఉంది. సరే అనేసి టీ తాగాము. ఇంకా మా సుదర్శన్ అప్పటికి స్వెట్ షర్ట్ వేసుకున్నాడు, అయినా చలిగా ఉందంట. నీటి కనిపించకు. యాక్చువల్గా మేమైతే లాస్ట్ 1 year నుండే ఇంత ఎర్లీగా వెళ్తున్నాము. అలా స్టార్ట్ అయిపోయాము. ఇంకా 6:30కి వెళ్ళేసరికి చాలా కొంతమందే ఉంటారు, తొందరగా కూడా అయిపోతుంది. అదే మేము 8:30కి అలా స్టార్ట్ అయ్యాం అనుకోండి, ఎంత క్రౌడ్ ఉంటుంది తెలుసా, చెప్పలేను. అప్పుడు నా ప్రీవియస్ వ్లాగ్స్ చూడండి మీరు, తెలుస్తుంది ఎంతమంది ఉంటారో అసలు. ఇంకా ఇక్కడ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. అది పండగ రోజు ఇంకా ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అంత ఏమంటారు, ఆవుల్ని పెట్టుకొని ఉంటారు. దాని తర్వాత అక్కడంతా దేవుడి పాటలతో ఆ సౌండ్సే డిఫరెంట్గా ఉంటాయి, గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఇంకా చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని సరిగా చూసుకోరు, కొడుకులు వేస్ట్, కూతుర్లు వేస్ట్ అట్లా అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చితే ఆ రోజు మెయిన్గా పెద్ద పండగ రోజు కపిల్ తీర్థంకి వచ్చి చూస్తే తెలుస్తుంది పేరెంట్స్ అంటే ఎంత ప్రేమగా ఉంటున్నారు, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఎంత ప్రేమ చూపిస్తున్నారు అనేది ఇక్కడికి వస్తే తెలుస్తుంది. చెప్పాను కదా మేము ఎర్లీగా వచ్చేసాం కాబట్టి అంత క్రౌడ్ లేదు, తొందరగా అయిపోతుంది. ఇంకా కొంచెం లేట్గా వచ్చారనుకోండి ఎంత జనాలు ఉంటారంటే చెప్పలేను, చాలా ఇదంతా ఫుల్ అయిపోతుంది. అలా మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి మా అంకుల్ పేరు మీద తర్పణ ఇచ్చేసి వెళ్తూ ఉంటాము. సంక్రాంతి అంటేనే పెద్దల పండగ అంటారు కదా, సో పెద్దలకి బట్టలు పెట్టుకుంటాము, ఇలా తర్పణ ఇస్తాము, సో అవన్నీ చేస్తాము ఆ రోజు. ఇంకా సంక్రాంతి రోజు నాకు నచ్చిన పని ఏది అంటే ఇక్కడికి వచ్చి మా మామయ్యకి తర్పణ ఇస్తామే, అదే నాకు ఇష్టమైనదనమాట. అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు చెప్పాలంటే నాకు ఇష్టమైంది ఇదే. సంక్రాంతి పండగ ఎంత బాగుంటుందో, అసలు ఎంత కళగా ఉంటుందో, ఎంత బాగా చేసుకుంటామో మీ అందరికీ ఈ వ్లాగ్లో షేర్ చేసుకుంటాను ఎలా చేసుకున్నాం ఏంటి అనేది. ఇంకా మాకు తొందరగానే తర్పణ వదిలేసి అయిపోయింది కదా, పూజ అయిపోయింది అక్కడ, అందుకనేసి గుడిలోకి వెళ్ళేసి వద్దాము అన్నారు సుదర్శన్, అందుకే ఇంకా గుడిలోకి ఇంకా గుడిలోకి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. అది కూడా అక్కడ కూడా రష్ లేదనమాట, తొందరగా అయిపోయింది. ఇంకా అక్కడి నుండి ఏంటంటే బాబా
ఇంకా దేవుడిని తీసుకెళ్తున్నాను అని చెప్పేసి ఇంతకుముందు చూపించినానే అట్లా మాకు 3 టైమ్స్ కనిపించింది. టీ తాగేటప్పుడు కనిపించింది, దానికంటే ముందు కనిపించింది, టీ తాగేసిన తర్వాత వెళ్తూ ఉంటే మళ్ళీ కనిపించింది. మరి ఇది 4th టైం. ఇంతకీ ఈ టెంపుల్కే తీసుకొస్తున్నారు ఆ దేవుడిని అనేసి నేను అసలు అనుకోలేదు. ఇంకా అలాగే నా వెనకాల చూస్తున్నారా టెంపుల్ ఒకటి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్. ఎంత బాగుందో. అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ ఎక్కడ కూర్చొని వేస్తారు కదా. తొందరగా అయిపోయింది మంది కదా బాబా. ఇంకోటి ఏమంటే అక్కడ ఇంకా ఆవులకి ఆ రోజు మనం పూజ చేసిన వాళ్ళకి ఏమంటారు దానం చేసిన సో చాలా మంచిదంట. ఇంకా రాముల వారి గుడికి ఇదంతా ఇంకా నిన్న జరిగింది కదా అయోధ్యలో. సో ఇక్కడ కూడా చాలా మంచిగా డెకరేట్ చేస్తారు అనేసి అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అక్కడ నుండి గాంధీ రోడ్కి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నుండి మా షాపింగ్ స్టార్ట్ అవుతుంది. పెద్దవాళ్ళకి బట్టలు తీసుకోవాలి కదా. ఫస్ట్ అయితే పంచలు తీసుకుందాము. 2 పంచలు తీసుకోవాలి. ఇంకా పంచల్ షాపింగ్ అంటే మా సుదర్శన్ మీకు గురువాయూర్లో తెలిసి ఉంటుంది. మా సుదర్శన్ పంచల్ షాపింగ్ ఎలా ఉంటుంది. సుదర్శన్ పంచలు చూస్తూ ఉంటే నేను ఇంకా శారీస్ చూద్దాము, 2 శారీస్ తీసుకోవాలి అనేసి చూశాను. కాటన్ శారీస్ మంచివి అలా తీసుకున్నాను. చాలా కాస్ట్లీగా ఉన్నాయి. చూడ్డానికి శారీస్ చాలా సింపుల్గా అనిపిస్తున్నాయి, దానికి అంత కాస్ట్. నార్మల్ కాటన్ శారీయే 850 రూపీస్ అట్లా ఉన్నింది. ఇది అంతేనో లేకపోతే ప్రైస్ ఎక్కువ అనిపించిందో ఏమో నాకు తెలియదు. నాకెందుకో ఎక్కువ అనిపించింది అనమాట. అది ఆంటీ కూడా కట్టుకునే శారీస్ లాగా కూడా లేవు. అందుకనేసి ఇంకా వద్దులే అనుకున్నాం. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ కండువా తీసుకోవాలి కదా, దాని బదులు టవల్స్ తీసుకుందాం అనుకున్నాము. అంటే పెద్దవాళ్ళకి పంచ కండువా పెడతాము, కానీ అది మళ్ళీ పంచలు అయితే యూజ్ చేసుకోవచ్చు, కండువా యూజ్ చేయరు కదా. టవల్స్ అనుకోండి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 ఇంకా సుదర్శన్ చెప్పాను శారీస్ గురించి, మళ్ళీ ఒకసారి చూద్దాం రాబుజ్జు అనేసి అన్నాడు. సరే అనేసి మళ్ళీ వచ్చాను. ఈ శారీ బాగా నచ్చింది నాకు, పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో. ఇంకా అది కూడా 850 సంథింగ్ అని చెప్పారు. క్లాత్ చూడడానికేమో చాలా నార్మల్గా ఉంది. సరే సరే బుజ్జు వేరే దగ్గర ఎక్కడైనా తీసుకుందాంలే అని ఇంకా ఓన్లీ పంచ టవల్స్ తీసుకునేసి ఇంకా అక్కడ నుండి బయటికి వచ్చేసాము. నెక్స్ట్ ఇంకా దేవుడికి పెట్టుకోవడానికి ఫ్రూట్స్ కావాలి. సో ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాము. ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నాము ఆల్మోస్ట్ అక్కడే. కాకపోతే ఇంకా ఆ గాంధీ రోడ్ అదంటే పూల మార్కెట్ ఉన్నాయి కదా, పూలు అన్నీ అమ్ముతూ ఉంటాయి, పూల దండలు అవన్నీ. సో అటు పక్కకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదో నాకే తెలియదు అసలు. అనుకోకుండా అసలు మర్చిపోయాం వెళ్ళడానికి. అటు పక్క వెళ్ళామంటే విభూది ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట దేవుడికి కావాల్సిన, అంటే ఆకు ఒక్క అవన్నీ తీసుకుంటాం. అటు సైడ్ ఎందుకు వెళ్ళాలో తెలియదు. ఇంకా పిల్లలకి రోజ్ ఫ్లవర్స్ పెడదాము అనిపించింది. ఇంకా నాకు ఇష్టమైన పూలు తీసుకున్నాను. ఇంకా సుదర్శన్ ఏమంటే ఇది తీసుకున్నాను, ఈ పూలు ఇష్టం సుదర్శన్గా రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కట్టింది అది నచ్చింది అనమాట. తీసుకోబుజ్జు బాగుంది కదా అన్నాడు. ఇంకా తీసుకున్నాను. ఇంకా ఇక్కడ అట్లా వెళ్తుంటే సవరాలు కనిపించాయి. ఎంతో బాగున్నాయి ఈ సవరాలు చూడగానే. మాకు లాస్ట్ ఇయర్ జాతర చేసుకున్నామే, ఆ జాతరకి అందరికి సవరాలు పెట్టుకున్నాము. నా మ్యారేజ్ డే కూడా పెట్టుకున్నాను. సో అది గుర్తుకొచ్చేసింది. ఇంకా శారీస్ కోసము అనేసి ఈ షాప్కి వచ్చాము. ఇదేమంటే ఈ షాప్ ఎన్ని ఇయర్స్ నుండి ఉందంటే చెప్పలేను. ఫస్ట్లో అంటే మోహనాకు కూడా పెళ్లి కాలేదు అప్పటికి. నేను మా అత్తయ్య వచ్చేవాళ్ళం ఇలా ఏదైనా ఏమంటారు, మేము దివాళీకి బట్టలు పెడతాం కదా అందరికీ, హోటల్లో వాళ్ళందరికీ. సో ఆ టైంలో ఇంకా సంక్రాంతికి బట్టలు తీసుకోవాలన్నా ఈ అన్న దగ్గరే తీసుకునే వాళ్ళం అనమాట. ఇక్కడికి వచ్చి ఇంకా నాకు గుర్తుకొచ్చి బాబా ఈ షాప్కి వెళ్దాము, ఆంటీకి తెలిసిన షాప్ బాబా, చాలా లేకపోయింది వచ్చి ఇక్కడ తీసుకెళ్దాము అని చెప్పామన్నమాట సుదర్శన్తో. సో సుదర్శన్ ఇక్కడికి వచ్చి ఇంకా మంచి శారీస్ చూపించండి అని అంటే ఇంకా అవి శారీస్ ఆంటీకి కూడా మళ్ళీ పనికి వచ్చేలాగా అనమాట. బ్లాక్ వద్దు వేరే కలర్స్ చూపించండి అంటే ఇంకా వేరే కలర్స్ చూపించారు. ఇంకా మేము నేను అడినాను, మా ఆంటీ పేరు చెప్పాను. అన్నకి ఆంటీ పేరు చెప్పగానే గుర్తుకొచ్చేసింది ఆంటీ. ఇంకా మంచిగా చూసి ఇచ్చారు. ఇంకా ప్రైస్ కూడా మేమేం మాట్లాడలేదు, ఆ అన్ననే ఇంకా తగ్గించుకొని మా కరెక్ట్ ప్రైస్కి ఇచ్చారు. అంత కరెక్ట్ ప్రైస్కి ఇచ్చారు. అంటే నార్మల్గా అయితే ఎంతో చెప్పారు, ఫస్ట్ 550 ఏమో. ఇంకా మేము అంతే ఓకే అనేసుకున్నాం. ఇంకా అన్ననే చెరుకులు ఒకటే బాబా ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకున్నాం. ఒక్క నిమిషం.
ఇంకా లాస్ట్కి అన్న మాకు ఈచ్ శారీ 400కి ఇచ్చారు, అంటే 800 తీసుకున్నారు ఆ శారీస్కి. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. నార్మల్గా అయితే స్వీట్స్ కూడా కొనుక్కొని వెళ్ళాలి మేము. స్వీట్స్ దగ్గర కూడా మర్చిపోయాము, ఇంకా విభూది ఆకు ఒక్క అన్నీ మర్చిపోయాము. ఇంకా చెరుకులు ఎలా పట్టుకోవాలి బాబా? సన్నగా ఉన్నాయి బాబా చెరుకులు. మంచిదమ్మా, అట్లా ఉండాలా. అన్నిట్లోనే అవే వచ్చేది లుక్. ఏందో అన్నీ తీసేసుకున్నాము అనేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా వేస్తూనే ఉంటే ఎట్లా రా? అబ్బబ్బా ఎంత బాగా వేసారా ముగ్గులు పిన్ని వాళ్ళు అసలు. అబ్బబ్బబ్బబ్బా హ్యాపీ గమ్ముగొండ్రా నువ్వు. హ్యాపీ వేయరా. జీడిపప్పులు రారా లోపలికి. ఇంకా మేము వెళ్ళి వచ్చేసరికి ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకోటి ఏమంటే మేము నార్మల్గా వెజిటేబుల్స్ కూడా ఆంటీ తెమ్మంటా ఉంటారు, కానీ ఈసారి ఏమంటే ముందు రోజు అన్నీ తెచ్చిపెట్టేసుకున్నారు ఆంటీ. అవిసాకు, గుమ్మడికాయ, ఇంకా మునగాకు, సో ఇలాంటివన్నీ ఫ్రై చేస్తారు కదా పెద్దవాళ్ళకి పెట్టడానికి. సో అవన్నీ ముందు తెచ్చేసి పెట్టేసుకున్నారు కాబట్టి ఇంకా అవి తేమని చెప్పలేదు. ఇంకా మేము వచ్చేసరికి ఆంటీ ఏమంటే ఇవన్నీ ఉడికిచ్చి పెట్టేస్తున్నారు. బీన్స్, బనానా, ఏమంటారు డ్రమ్ స్టిక్స్ అన్నీ, సాంబార్కి, రసంకి అన్నీ ప్రిపేర్డ్గా ఉన్నాయి. ఇంకా జస్ట్ తిరుగుబాటు చేసేసుకోవడము, జస్ట్ ఇంకా ఆ పప్పుల పొడి కొట్టేసామంటే అయిపోతుంది. ఇంక ఇక్కడ శిరీషాని అడిగాను, ఇక్కడే ముగ్గేస్తున్నావు శిరీష అంటే, చూస్తూ ఉండక్క తెలుస్తుంది అనేసి అనింది. ఇంకా అందుకే మీరు కూడా చూస్తూ ఉండండి, మళ్ళీ చూపిస్తాను ఎలాంటి ముగ్గేస్తుందో. ఇంకా అవి బట్టలని తీసుకొచ్చాం కదా, ఇంకా అవి అన్నీ ఆంటీకి చూపించాను. ఇవి ఇంకా నీళ్ళల్లో ఇట్లా వేసి ఆరబెట్టాలి, దాని తర్వాత దేవుడి దగ్గర పెట్టుకోవాలి. సో ఆ పని చేస్తున్నాను ఇక్కడ నేను. ఇంకా ఆంటీకి చూపించాను శారీస్. ఆంటీ ఇవి మనకు తెలిసిన షాప్లో తీసుకొచ్చాను ఆంటీ అనేసి చెప్తే, ఆంటీ ఉండేసి ఎంత పడింది అనేసి అడిగారు. ఆంటీ అంతే, ఏది తెచ్చినా కానీ ఫస్ట్ ప్రైస్ అడుగుతారు, వీళ్ళు ఎక్కడ ఎక్కువ పెట్టేశారా అనేసి టెన్షన్ అనమాట ఆంటీకి. సో ఫస్ట్ ప్రైస్ అడుగుతారు. ఇంకా నేను చెప్పాను ఆంటీ అన్న 550 చెప్పాడు, సుదర్శన్ ఏం తగ్గించమనేసి ఏం అడగలేదు. ఇంకా అన్ననే తగ్గించుకొని 400కి ఇచ్చాడు ఒక్కొక్క చీర అనేసి అంటే, ఎందుకు 400 ఇచ్చారా, 150 అనేసి అన్నారు. అలా అనేసరికి నేను షాక్ అయిపోయాను. ఆంటీ మరీ ఆంటీ మీరు 150కి ఏం వస్తున్నాయా ఆంటీ అని చెప్పాను. ఇంకా ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. సో ఫైనల్లీ మీకు ఇంకొకసారి ముగ్గులని కంప్లీట్గా చూపిద్దాం అనేసి, అంటే లోపల ఒక ముగ్గు వేస్తా ఉంది కదా, అది కూడా చూపించేస్తాను. అదిగో సో ఇదే అనమాట, అన్నీ కంప్లీట్ అయిపోయాయి. అట్లే పట్టుకొని చూపి, కొంచెం బ్యాక్ వెళ్ళు. బాగా తీసావా? వాడు బాగా తీసాడా? చాలు ఇటీ, చాలు ఇటీ. లాస్ట్కి మా ఫిజ్ గార్డ్ కూడా నాకు హెల్ప్ చేశాడు వీడియో తీయడానికి. అదేంటో నాకు తెలియదు, మా అత్తయ్యకి, బూచమ్మవ్వకి మేము ముగ్గులు వేసుకున్నాం. అంటే మేమంటే నేను కాదులేండి, మోహన, శిరీష ముగ్గులు వేసారు అంటే అసలు ఇష్టమే ఉండదు. అది ఎందుకు అర్థం కాదు. మీరు ఎందుకు ముగ్గులు వేసేది, మీరు వెళ్ళండి మేము వేసుకుంటాము అనేసి అంటారు. ఇప్పుడు వేసిన ముగ్గు దగ్గర మళ్ళీ ఏదో డెకరేట్ చేస్తున్నారా ఆంటీ అక్కడ, మళ్ళీ మీరేం చేస్తున్నారా ఆంటీ అక్కడ అనేసి అంటే, పసుపు కుంకుమ పెట్టకుండానే ముగ్గులు వేసారు చూడమ్మా అనేసి అనింది. అదేదో మోహన, శిరీష వాళ్ళు వేసేటప్పుడు చెప్పుంటే వేసేస్తారు కదా, వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆంటీ వేసుకుంటా ఉన్నారు. మా అత్తయ్య హ్యాండ్ ఉండాలన్నమాట ప్రతి దాంట్లో, అప్పుడే ఆంటీకి తృప్తిగా ఉంటుంది. ఇంకా నేను దీపాలు కడిగి పెట్టేసి ఉండింది బూచమ్మవ్వ, ఇంకా అవంతా బొట్లు అన్నీ పెట్టేశాను. ఇంకా అట్లా డెకరేట్ చేసి పెట్టేశాను. సో అక్కడేమంటే ఇంకో ఆంటీ పసుపు కుంకుమ పెట్టున్నారు చూసారా, ఇప్పుడు కొంచెం కలగా ఉంది కదా, పెద్దవాళ్ళు ఎంతైనా పెద్దవాళ్ళే. ఇంకా బట్టలు అవన్నీ పెట్టి పూజ స్టార్ట్ చేసినప్పుడు సుదర్శన్ ఎలాగో దీపం పెడతాడు. సో అక్కడంతా డెకరేట్ చేసి ఇంకా మోహనాన్ని, శిరీషాన్ని కూడా రెడీ అవ్వమని చెప్పేసి ఇంకా నేను పైకి వచ్చేసాను. ఫస్ట్ అయితే హ్యాపీకి రెడీ చేసేసాను. ఇంకా రూబీ కూడా రెడీ అయిపోయింది, ఇక్కడికే వచ్చి రెడీ అయింది. ఇంకా రూబీకి 4 పాయల జడ అంటారు కదా, ఫ్రెంచ్ ప్లేట్, సో ఆ జడ వేద్దాము అనేసి వేస్తూ ఉన్నాను. హ్యాపీకి నేను కొత్తదేం తీసుకోలేదు, డ్రెస్ పాతదే వేసాను. వెనకాల కట్టను మ్యాచింగ్. ఇంకా రూబీ డ్రెస్ ఏమంటే సుభద్ర కుట్టి పంపించిందంట, సో రూబీకి అది వేసేసాము.
బాబాయ్కి టెడ్డీకి కూడా నేను ఈ డ్రెస్ పండక్కి అనేది తీసుకోలేదు. ఎప్పుడో శిరీష అంటా ఉంటాను కదా, తన దగ్గరే తీసుకొని ఉన్నాను అనమాట. ఎప్పుడో అది అప్పుడు లూజ్ ఉండింది, ఇంకా ఇప్పుడు కొంచెం టైట్ చేపించి ఆ డ్రెస్ వేసేసాను. సో అలా ఫస్ట్ పిల్లల్ని రెడీ చేసేసాను. హ్యాపీ అయితే ఫస్ట్ వెళ్ళిపోతుంది, ఎప్పుడెప్పుడు కిందకి వెళ్ళిపోవాలా, ఫిజ్ గార్డ్తో ఆడుకోవాలా. కుక్క పిల్ల చూపించాను కదా మీకు పప్పి అనేసి, దాంతో ఆడుకోవాలి. ఇంట్లో ఉన్న బాదం పప్పులు జీడిపప్పులు అన్నీ దానికి పెట్టేస్తున్నారు వాళ్ళిద్దరు వెళ్ళి. ఇంకా ఆ రోజు స్పెషల్స్ చూపిస్తాను ఏమేం చేసుకున్నాం అనేది. ఇది వచ్చి సుకీలు అనమాట. సుకీలు అంటే చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టము. ఇంకా వడలు, ఇది వచ్చేసి తీయటి పప్పు. నెక్స్ట్ వచ్చేసి సాంబార్. ఆ రోజు సాంబార్ అయితే భలే ఉన్నిందంట, నేను తినలేదు, సుదర్శన్ చెప్పాడు. ఇంకా అరటికాయ తాలింపు. నెక్స్ట్ వచ్చేసి ఇది గుమ్మడికాయ ఫ్రై. చాలామందికి గుమ్మడికాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, నాకు అందుకు అంత ఇష్టం లేదు. ఇంకా ఇది వచ్చేసి క్యారెట్ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి అవిసాకు, ఇది మస్ట్ అండ్ షూట్ చేస్తూ ఉంటారు పండక్కి అంటే అవిసాకు ఫ్రై. ఇంకా ఆంటీ అయితే మునగాకు ఫ్రై కూడా చేసి ఉంటారు, ఏమో మరి చేయలేదు. బీన్స్ ఫ్రై చేశారు. దాని తర్వాత సాదం పెట్టేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నము, దానికి మళ్ళీ ఇంకా రసం కూడా చేశారు. టొమాటో రసం సపరేట్గా, చింతపండు రసం సపరేట్గా చేశారు. దాని తర్వాత పాయసం. సో ఇంకొకటి ఏమంటే బోండాలు, నార్మల్ బోండాలు వేశారు. సుకీలు వేస్తూ ఉంటే ఆ పిండి ఉండింది, సో దాంతో బోండాలు వేశారు. సో ఇవే అనమాట మాకు స్పెషల్స్ ఈరోజు. ఇంకా మా అత్తయ్య ఇంట్లో ఫంక్షన్ ఉన్నా, ఏదైనా ఒకేషన్ ఉన్నా ఫస్ట్ మా చిన్నత్తయ్య వాళ్ళందరినీ పిలిచేస్తారు. వాళ్ళు వచ్చేస్తున్నారు. మా చిన్నత్తయ్య పుష్పాత్య అంటే అని చెప్పి చూపిస్తూ ఉంటాం కదా, వాళ్ళ పాప అన్నమాట తేజ అనేసి. సో తను కూడా వచ్చేసింది. ఇంకా పాపం హెల్ప్ చేస్తున్నారు రాగానే. ఇంకా శారీస్ ఆరిపోతే పెట్టేయాలి కదా, ఇంకా ఆరిపోయి, కానీ ఇది ఏమంటే ఇంకా మంచిగా నేను తీసి అలిచి పెట్టుండాల్సింది. గంజి అంతా పోయి ఉంటుంది, కొంచెం గంజిగానే ఉందన్నమాట డ్రై అయిన తర్వాత. ఇంకా అది మడత సరిగా రావట్లేదు అనేసి ఇంకా ఆంటీ హెల్ప్ చేస్తున్నారు. యాక్చువల్లీ మడత పెట్టకూడదంట. ఆంటీ ఏమంటే మంచిగా మడత పెట్టి మళ్ళీ ఒకసారి ఆరేసామా, కొద్దిగా తడిగా ఉంది, తడి బట్టలు పెట్టకూడదు అనేసి అన్నారు. అందుకే మళ్ళీ ఒకసారి ఆరేసాను. దేవుడికి అని రెడీ చేసుకునే లోపల ఏమంటే చూసారా ఎంత బాగుందో, నెక్లెస్ తెచ్చాడు మా సునీల్ తెచ్చాడు. ఎవరికి అంటే టెడ్డీ కోసం అనమాట. టెడ్డీని పిలిచి ఇచ్చాడంట. నార్మల్గా చాక్లెట్స్ బిస్కెట్స్ ఏవో తెస్తూ ఉంటాడు కదా, ఏదో ఒకటి తెచ్చి పిల్లలకి ఇస్తుంటాడు. అట్లే పిలిచి బాబాయ్ ఇస్తున్నాడేమో, స్వీట్ బాక్స్ ఏమో అనుకుందంట టెడ్డీ. మళ్ళీ దాన్ని చూసి ఓ బాబాయ్ థ్యాంక్ యూ బాబాయ్ అనేసి తీసుకున్నాను ఆశక అనేసి నాతో వచ్చి చెప్తా ఉన్నింది. యాక్చువల్గా అందరూ షాక్, ఇప్పుడు సడన్గా ఎందుకు అబ్బా ఇచ్చాడు అనేసి ఇంట్లో అందరూ. నార్మల్గా పిల్లలు అంటే ఆడపిల్లలు ఇంట్లో ఒక ఏజ్కి వచ్చారంటే ఒక మంచి ఏమంటారు ఒకేషన్ చేస్తారు కదా, ఒక ఫంక్షన్ లాగా చేస్తారు. కానీ మా ఇంట్లో ఏమంటే ఇటు సైడ్ ఎవరికి ఇష్టం ఉండదు అలా ఫంక్షన్స్ చేయడము అట్లా. సో మేము అయిన తర్వాత కూడా మేము అట్లా ఫంక్షన్స్ అని అలా పెట్టుకోలేదు టెడ్డీకి అన్నట్టుగా, ఇంకా పెట్టుకోము కూడా అట్లా హాఫ్ శారీ ఫంక్షన్స్ అని అలా కూడా ఏది చేసుకోము. ఇంట్లో మెయిన్గా ఎవరికి ఇష్టం లేదు, పర్సనల్గా మాకు ఎవరికి ఇష్టం లేదు, అందుకనేసి వద్దు అనేసి అనుకున్నాము. సో అలా అనేసి గుర్తుగా ఉంటుంది అనేసి తెచ్చినట్టు అనిపించింది. ఇంకా అది ఎప్పుడో తీసుకున్నాడంట, కానీ సంక్రాంతికి ఇస్తే మంచిగా ఉంటుంది కదా అన్నట్టుగా ఇంకా ఆ రోజు ఇచ్చాడంట. ఇంకా ఇదంతా నాకు శిరీష చెప్పింది కాబట్టి తెలిసింది. సడన్గా ఎందుకు అనేసి అందరూ అనుకుంటూనే ఉన్నాము. ఇంకా ఆ రోజు అది వేసేసాను. ఇంకా పెద్దవాళ్ళకి బట్టలు తెచ్చాము, అది ఆరిపోయినాయి. దాని తర్వాత ఏమంటే అవి మంచిగా నీట్గా మడత పెట్టి పెట్టకూడదు, ఇట్లా చంద్రవందరగానే ఇట్లా మర్చేసి అలా పెట్టేసేయాలంట. మోహన చెప్తే ఇంకా మళ్ళీ అలానే పెట్టేశాము. ఏమంటే మేము 12 లోపల పెట్టేయాలి దేవుడికి అనుకున్నాము, లేకపోతే 12:45 తర్వాత పెట్టాలంట. అందుకే 12 లోపల పెట్టేద్దామనేసి అన్నీ రెడీ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయాం. కాకపోతే మేము శారీస్ కట్టుకొని చాలా లేట్ అవుతుంది అనేసి ఇంక మేము కట్టుకోకుండా అలానే చేసుకుంటున్నాము. ఇంకా అందరు సుదర్శన్ కోసం వెయిటింగ్ అనమాట. ఆ రోజు సుదర్శన్కి ఆఫీస్ ఉన్నింది, మీటింగ్ టైం అసలు కరెక్ట్గా, అందరు తొందరపడుతున్నారు ఇంకా అవ్వలేదా అనేసి. సుదర్శన్ ఏమో టెన్షన్ పడుతూ గబగబా చేసుకొని వచ్చాయి. అవునా ట్యాప్ ఓ నువ్వు దీపం పెట్టావా అని ఫస్ట్ దీపం పెట్టే బాబా తేమోహనా బాబా దీపం పెట్టు ఫస్ట్, అదే నామకము పెట్టు బాబా అక్కడ. తేడానికి వెళ్ళింది బాబా మోహన, తెస్తాను. ఇంకా చెప్పాను కదా మీకు అన్నీ తీసుకొచ్చాం కరెక్ట్గా, ఎందుకో తెలీదు పూజ సామాన్లు మాత్రం మర్చిపోవచ్చాం. విభూది ఇంకా ఆకు ఒక్క, సో అలాంటివి ఏం తేలేదు, బేసిక్ థింగ్స్ తేలేదు. ఎందుకు అలా జరిగిందో తెలియలేదు. బాబా సామాన్ ఇక్కడ పెట్టు మోహన, ఇక్కడైతే ఎవరు రారు అక్కడ. ఇంకా మా కుమార్కి కోపం వచ్చేసింది, అంటే అవి కూడా తేలేదు, అవి తేకుండా ఎలా వచ్చారు, స్వీట్లు కూడా తేలేదు, అది ఎట్లా సుదర్శన, ఎలా మర్చిపోతుంది సుదర్శన అని చెప్పేసి అందరి ముందు తిట్టుకోవడమే అసలు గొడవగా ఉండింది. ఆంటీ కూడా కరెక్ట్ టైంకి ఏమంటే వాళ్ళే కదా ఎప్పుడు తెచ్చేది,
తేలేదు అనేసి అని చెప్పారు. భలే బాధ వేసింది. ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ తెప్పించి ఇంకా సాంబ్రాణి అది నేను చూపించే గిన్నెలో అది కూడా కూర అనుకొని పెట్టైపోయాము. డాడీ తెల్లారి ఫోన్ చేసి ఏం ఫెస్టివల్ మా పడుకుంటాను ఫెస్టివల్ నాకు పడుకునేవాడిని ఫెస్టివల్ చిన్నపిల్లల చేతులు రైలు వేసి పెట్టేదే వేసినారా వేసాడా ఆంటీ? హ్యాపీ బలరామా వచ్చేనాడు వాళ్ళందరూ రెడీ అవుతున్నారు మేము ఇద్దరం వచ్చేసి వింటర్ హాలిడేస్ క్రిస్మస్ హాలిడేస్ ఏమో కొంచెం ఆఫీస్ టెన్షన్లో ఉన్నాడు. నేనైనా గుర్తు చేయొచ్చు కదా, నేను ఒక దిక్కల దాన్ని, నేను కూడా మర్చిపోయాను. ఎప్పుడు పెట్టేది ఎప్పుడు తెచ్చేది మేమే. ఆ రోజు ఇంకా తెచ్చేపోయేసరికి ఒక్కసారిగా అందరూ ఒకసారిగా వేసుకున్నారు. ఇంకా అదొక ట్యాగ్ పోయేసరికి ఏది చేసినా అక్కడ తప్పులాగే కనిపిస్తుంది అందరికీ. అది పెట్టారా, ఇది పెట్టలేదా, అది చేశారా, ఇది చేయలేదా అని చెప్పడం స్టార్ట్ చేశారు. ఇంకా అలా చెప్తా ఉంటే ఎవరైనా బీపీ వస్తుంది కదా, సుదర్శన్గా అక్కడ అదే వస్తూ ఉండింది. ఇంకా వీళ్ళు ముగ్గురు రెడ్డి, హ్యాపీ, రూబీ ముగ్గురు కలిసి హారతి ఇస్తారు, సాంబ్రాణి వేస్తారు. ఎంత నచ్చుతుందో నాకు. వాళ్ళు కలర్ఫుల్గా ఉంటారు, పిల్లలు ముగ్గురు మంచిగా రెడీ అవుతారు పండగలకి. అట్లా అప్పుడు భలే అనిపిస్తుంది. ఫస్ట్లో అయితే ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏమైనా వేసాను అంటే 5 minutes కంటే ఎక్కువ అసలు వేసుకునేదే కాదు. రెడ్డి అయినా, హ్యాపీ అయినా, రూబీ అయినా ఎప్పుడెప్పుడు తీసేస్తారా అని ఉండేవాళ్ళు. ఇప్పుడు అసలు మర్చిపోయారు ఆ విషయమే. ఇంకా పూజ అయిపోయింది, అందరం బయటికి వెళ్ళిపోయాము. కర్పూరం కొండ ఎక్కాలి కదా, సో దానికోసం అనేసి. అప్పుడే కరెక్ట్గా అను వాళ్ళ మమ్మీ వచ్చారు. బాబా అది ఆకు వీడి చేతిలో చూడు. కథ ఉండు పొద్దున్నాడని ప్యూర్ ఒక పొద్దు అంట చరణ్. కొంచెం తినాలి బాబా అక్కడ పాపకు పెట్టు బాబా. అక్కడ అను వెళ్ళు ప్రసాదం తీసుకో. ఇక్కడ కొంచెం తిను. అవునా తినకూడదు ప్రసాదం కూడా. బాయ్ అను. ఒకేసారి వస్తాంలే అను, మీరు వెళ్ళండి. బాబా పెట్టు బాబా. ఇంకా ఆ రోజు అందరూ ఒక్క పొద్దు ఉంటారు కదా, అందరికి ఆకలేస్తుంది, పిల్లలకి మెయిన్గా. ఇంకా తింటున్నారు. నెక్స్ట్ ఏమంటే రెడీ అయ్యి జనార్దన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అంటే మా అత్తయ్య వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి. అక్కడ సుబ్బు అవ్వకి ఇంకా తాతకి బట్టలు పెడతారు, ఇంకా అక్కడ హారతి ఇవ్వాలి. సో దానికి నేను ఇంకా కుమార్ తెచ్చారుగా కంచి నుండి ఈ శారీస్ కట్టుకుందాం ముగ్గురం అనుకున్నాము. సో ఇవి సంక్రాంతి కట్టుకుందామని ముందు నుండి అనుకుంటున్నాము. ఇంకా దీనికి బ్లౌజెస్ కుట్టించేసుకున్నాము. ఇంకా హారం ఏమంటే ఈ శారీకి వేసుకుందామని తెచ్చుకున్నాను. సో వేసుకున్నాను, బాగుంది అనిపించింది.
కానీ మా సుదర్శన్కి నచ్చలేదు. ఏంటి బుజ్జు అది అంత పెద్దదిగా తీసేయి అనేసి అన్నాడు. అందుకనేసి జస్ట్ ఇంకా మోహనాన్ని అడిగాను, మోహన ఒక వీడియో తీ మోహన, మళ్ళీ తీసేస్తాను అని చెప్పాను, మీ అందరికీ చూపిద్దాము అనేసి. ఇంకా మోహన దగ్గర ఒక వీడియో తీసుకున్నాను. మోహన మంచిగా తీసింది, చాలా బాగుంది అనిపించింది. గ్రాండ్గా ఉంది కదా, ఫెస్టివ్ లుక్ ఉంది, బాగుంది. ఇంకా ఇంట్లో పూజ జరిగేటప్పుడు ఎలాగో రెడీ అవ్వలేకపోయాము. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పుడైనా అంటే హారిక వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అక్కడైనా మంచిగా రెడీ అయ్యి వెళ్దాము, అక్కడ హారతి ఇచ్చేసి వద్దాము అనేసి రెడీ అయ్యాము. ఈ శారీస్ గురించి చెప్పాలి మీకు. శిరీష కట్టుకుంది, ఆ ఫ్యాబ్రిక్ డిఫరెంట్గా ఉంది. నాది మోహనది ఒక ఫ్యాబ్రిక్ అనమాట. ఇవి ఎలా ఉన్నాయంటే ఓ మై గాడ్ చెప్పలేను, ఎంత గట్టిగా ఉందో. అసలు శారీ కట్టుకోలేకపోయాము, అంత కష్టంగా ఉండింది. ఇంక ఇక్కడ శిరీష ఏమంటే టెన్షన్ పడుతూ ఉంది, శారీ కట్టుకోవడం లేట్ అయిపోయిందనమాట. ఇంకా అక్కడ హారతి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు వచ్చేసాయి. అందుకని ఫాస్ట్గా అక్కడ టెన్షన్ వేస్తూ ఉంది అక్క అనేసి అంటూ ఉంది. అందుకే ఫేస్ అలా ఉండింది. ఇంకా అక్కడ హారతి ఇచ్చేసి అంతా అయిపోయింది. ఇంకా మేమే లాస్ట్ అనమాట. అందుకే టెన్షన్గా త్వరగా వెళ్తున్నాము. ఇంకా ఇక్కడ మా సుదర్శన్ ఒక కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఏంటంటే, బుజ్జు మోహన శిరీష కంటే నువ్వే మేల్ అనిపిస్తుంది, శారీ తొందరగా కట్టేసుకుని వచ్చేసావు అనేసి అన్నాడు. వావ్ అనిపించింది. మెయిన్గా ఏంటంటే రీజన్, వాళ్ళిద్దరు మంచిగా నీట్గా కట్టుకుంటారు, ప్లీట్స్ వేసుకుంటారు, మంచిగా ఉంటారు. నేనేమంటే జస్ట్ వన్ సైడ్ వేసేసుకొని వచ్చేస్తాను కదా, దానికి తొందరగా అయిపోతుందిలే బుజ్జు బబ్బా నాది అనేసి అన్నాను. ఇంకా చెప్పాను మేము వచ్చేసరికి పూజ అంతా అయిపోయి ఉండింది. ఇంకా లాస్ట్ మేమే అనమాట. ఇంకా మేము వచ్చి ఇంకా హారతి ఇచ్చేసాము. ఆ సుబ్బు అవ్వ మీకు గుర్తుందా, మా అత్తయ్య వాళ్ళ అమ్మ. మీకు నా పాత వ్లాగ్ చూసారంటే అక్కడ చూసుంటారు మీరు. సుబ్బు అవ్వతో మాట్లాడిచున్నాను, చూపించున్నాను కూడా మీతో. ఇంకా అక్కడ లంచ్ చేసాము. ఎక్కువ ఏం తినలేదు, అసలు ఏం తినబుద్దే కాలేదు. హాఫ్ తిని హాఫ్ వదిలిపెట్టేసి వచ్చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇలా ఫెస్టివల్స్కి మనము ఫాస్టింగ్ ఉంటాము, ఒక్కసారిగా తినలేము కదా. సో నాకు అట్లా ఉంటుందన్నమాట, ఒకసారిగా తినలేను నేను. ఇంకా త్వరగా వచ్చేసాము ఇంటికి. ఎందుకంటే మేము ఇంకా బెంగళూరుకి బయలుదేరాలన్నమాట. నెక్స్ట్ డే టెడ్డీకి ఎగ్జామ్ ఉంది. ఇంకా ఆ రోజు 4కి అలా బయలుదేరేద్దాము, 8కి అలా వెళ్ళిపోతాము. ఆల్రెడీ చదువుకునేసి ఉంది, ఇంకా కొంచెంసేపు ఒకసారి రివైజ్ చేసుకుంటుంది. రేపు ఎగ్జామ్ మంచిగా రాస్తుంది. అందుకనేసి ఇంకా బెంగళూరుకి బయలుదేరే ముందనమాట ఇది. అందుకే తొందరగా వచ్చేసాం, లేకపోతే ఈవినింగ్ వరకు అక్కడ ఉండేసి కొంచెంసేపు ఉంది వద్దాము అనేసి అనుకున్నాం హారిక వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా ఈ శారీస్ గురించి మాట్లాడుకుంటున్నాం, కట్టుకోవడం చాలా కష్టమైంది అనేసి. మీకు గుర్తుందా, సునీల్ వాళ్ళ మ్యారేజ్కి మా సుదర్శన్ కొనిచ్చాడు మాకు శారీస్. అది కూడా కట్టుకోలేక కష్టపడ్డాం అప్పుడు. అవి ఏమంటే మా మోహన దానికి ఒక పేరు పెట్టింది, షోలాపూర్ బెడ్షీట్స్ లాగా ఉంటాయి అక్క చీరలు అనేసి. ఇప్పుడు ఈ శారీస్ ఏమంటే బేల్పూరి బెడ్షీట్స్ అంట. ఆ బేల్పూరి ఏందో తెలియలేదు నాకు. ఇంకా మోహన ఉండేసి శిరీషాని ఎంత బాగా కట్టుకొని వస్తుంది, ఆ శారీస్ అంటే ప్లీట్స్ సన్నవి వేసుకుంటుంది కదా, ఎంత బాగా వేసుకుంటుంది అంటా ఉండింది. అక్క నాకు ఎంత కష్టమైందో, ఈ శారీస్ నిలవడం లేదు అక్క అంటా ఉంది. సో ఫైనల్లీ ఇంకా మళ్ళీ వెళ్ళి రెడీ అయిపోయాము. ఇంకా బెంగళూరు స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా పెద్ద పండగ రోజు వెళ్ళిపోతున్నాం. ఫస్ట్ టైం అనుకుంటా ఇలా వెళ్ళిపోవడం మేము పండగ రోజు. మామూలుగా అయితే ఆంటీలు పంపించదు, నెక్స్ట్ డే అయినా వెళ్ళండి అంటది. అది ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ ఉన్నా సుదర్శన్కి, అది ఎంత ఇంపార్టెంట్ అయినా కానీ. ఇంకా టెడ్డీకి ఎగ్జామ్ కాబట్టి వెళ్ళిపోతున్నాము బలవంతంగా. అక్కడ కూడా ఆ రోజు కూడా నిలిపేయాలనే చూశారు, కానీ లేదు టెడ్డీ ఎగ్జామ్ ఉందమ్మా అంటే, టెడ్డీకి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లాగా జరుగుతున్నాయి. సో ఇంకా 2 ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. కరెక్ట్గా ఫెస్టివల్ తర్వాత 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. లేదంటే ఉండి నెక్స్ట్ డే ఉండేసే వెళ్తాము అని చెప్తా ఉన్నాడు సుదర్శన్. అది కాక ఏమంటే సంక్రాంతి కంటే ఓన్లీ 1 డే ఇస్తారు లీవ్, అదేందో నాకు తెలియదు. బాయ్ ఆంటీ. దిగనన్నా బాయ్ శిరీష మోహన. చూసుకుంటా. టెడ్డీ ఒక్కటే కొంచెం అమ్మాయి బయలుదేరేసాము, ఎగ్జామ్ రాయొచ్చు, చదువుకోవచ్చు అనేసి కొంచెం హ్యాపీగా ఉంది. హ్యాపీ అయితే ఫుల్ అప్సెట్ అయిపోయి ఉండింది. ఏమంటే కైట్స్ ఉన్నాయి, కైట్స్ ఎగరేయాలి నెక్స్ట్ అనేసి అనుకుంటున్నారు. కైట్స్ ఎగరేయకుండానే ఇంకా బయలుదేరేసినాం. ఇంకా రూబీ ఫిజ్ గారు హ్యాపీగా ఎగరేసుకుంటారు, మేము ఎగరేయట్లేదు అంటూ బయలుదేరారనమాట. ఇంకా సంక్రాంతికి హాఫ్ డేనే ఉన్నాము. ఆ హాఫ్ డేలో ఎన్ని జరిగాయి అబ్బా అనిపించింది. కొన్ని హ్యాపీగా అనిపించాయి, కొన్ని చాలా సాడ్గా అనిపించాయి, ఇన్ని జరిగిపోయాయి ఒక హాఫ్ డేలో. ఎలాగైతే ఏమి పండగ చేసేసుకున్నాము, ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా మా సంక్రాంతి వ్లాగ్ మీ అందరికి నచ్చింది అనుకున్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఏమైనా కొత్తగా వీడియోస్ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ ఇచ్చి చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.